రాఖీ పండుగ. అసలు రాఖీ పండుగ ఎందుకు జరుపుకుంటామో మీకు తెలుసా? అసలు రాఖీ పండుగ వెనుకున్న చారిత్రక మరియు పౌరాణిక కథలేంటి? ఈ విషయాల గురించి మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం రండి. రాఖీ పండుగ లేదా రక్షాబంధన్ ఇది శ్రావణ పౌర్ణమి నాడు మనం జరుపుకుంటాం. అయితే రాఖీ పండుగ అనేది కేవలం సోదరి తన సోదరుడికి కట్టే ఒక దారం మాత్రమే కాదు. దీని వెనుక ఒక అనుబంధం, రక్షణ ఉన్నాయి. అయితే రాఖీ పండుగలో మనం మొదటగా మాట్లాడుకునేది శ్రీకృష్ణుడు మరియు ద్రౌపది మధ్య జరిగిన సంఘటన. అయితే శ్రీకృష్ణుడు శిశుపాలుని వధించిన తర్వాత తన ఏలికి గాయం అవుతుందన్నమాట. ఆ గాయం అవుతున్న తర్వాత రక్తం కారుతుంది. అది చూసిన ద్రౌపది వెంటనే చెలించిపోయి తమ చీర కొంగుని చింపి శ్రీకృష్ణుడి గాయానికి కడుతుంది. అది చూసిన శ్రీకృష్ణుడు ఆప్యాయతతో, సోదరి నీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా నేను నీకు అండగా నిలుస్తాను అని చెప్తాడనమాట. చెప్పినట్లుగానే ద్రౌపది వస్త్రాభరణం జరిగినప్పుడు అక్షయ వస్త్రాలు ఆమెకు ప్రసాదించి ఆమె గౌరవాన్ని కాపాడుతూ ఆమెకు రక్షణగా శ్రీకృష్ణుడు నిలుస్తాడు. మరొక సంఘటన ఏంటంటే లక్ష్మీదేవి మరియు బలిచక్రవర్తికి మధ్య జరిగిన సంఘటన. అయితే మహావిష్ణువు వామనావతారంలో బలిచక్రవర్తిని పాతాళానికి పంపిస్తాడు. అయితే బలిచక్రవర్తి భక్తికి మెచ్చిన శ్రీ మహావిష్ణువు ఆ బలిచక్రవర్తి కోరిక మేరకు పాతాళానికి రక్షణగా పాతాళంలో ఉండిపోతాడనమాట. అదే అది చూసిన లక్ష్మీదేవి ఏమీ తోచక ఒక సాధారణ మానవ స్త్రీ వలె వచ్చి అప్పుడు బలిచక్రవర్తికి రక్షాబంధన్ కడుతుందనమాట. అయితే ఇది కట్టిన తర్వాత బలిచక్రవర్తి నీకేం కావాలో కోరుకొని అడగగానే ఆమె నా మహావిష్ణువును వైకుంఠానికి పంపని ఆమె ప్రార్థిస్తుందనమాట. అయితే ఆమె మాటని మన్నించి బలిచక్రవర్తి మహావిష్ణువును అంటే శ్రీ వైకుంఠానికి పంపేస్తాడు. మరొక సంఘటన ఏంటంటే యమునాదేవి మరియు యమధర్మరాజు మధ్య జరిగింది. అంటే యమునాదేవి తన సోదరుడైన యమధర్మరాజుకు రక్షాబంధన్ కడుతుందనమాట. కట్టి ఆతిథ్యం ఇస్తుంది. అయితే అది చూసి సంతోషించిన యమధర్మరాజు ఎవరైతే శ్రావణ పౌర్ణమి నాడు తమ సోదరుడికి రాఖీ కడతారో అటువంటి సోదరులకు ఆయుస్సు పెరుగుతుందని ఆయన వరమిస్తాడనమాట. మరొక సంఘటన 16వ శతాబ్దానికి సంబంధించింది. ఇది రాణి కర్ణావతి మరియు మొఘల్ చక్రవర్తి హుమాయూన్ మధ్య జరిగిన సంఘటన. అయితే చిత్తోడ్ రాణి రాజ్యం పైన గుజరాత్కు సంబంధించిన సుల్తాన్ బహదూర్ షా దాడికి ప్రయత్నించినప్పుడు ఆమె కర్ణావతి మొఘల్ చక్రవర్తి అయినటువంటి హుమాయూన్కు రాఖీని పంపిస్తూ తమ రాజ్యం పైన దాడెత్తుతున్న బహదూర్ షా నుంచి తమను రక్షించమని రాఖీని పంపిస్తుందన్నమాట. ఆ యొక్క రాఖీ పట్ల గౌరవించి మొఘల్ చక్రవర్తి అయినటువంటి హుమాయూన్ చిత్తోడ్ రక్షణగా బయలుదేరుతాడు. 1905లో బెంగాల్ విభజన సమయంలో హిందూ ముస్లింల మధ్య ఐక్యత పెంచడానికి మన రవీంద్రనాథ్ ఠాగూర్ అనే వ్యక్తి రాఖీ పండుగను ఒక సాంప్రదాయంగా ఉపయోగించుకున్నాడు. అక్కడ హిందూ ముస్లింల మధ్య సఖ్యతను పెంచేందుకు రాఖీ పండుగను జరిపాడనమాట. ఈ విధంగా భారతదేశంలో రాఖీ పండుగ అనేక వివిధ రూపాల్లో జరపబడినది. కుడి చేతికి రాఖీ కట్టి ఆశీర్వాదం తీసుకుని మిఠాయిలు తినిపించడం అనేది రాఖీ పండుగలో ఒక భాగం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.